హాయ్ అండి, ఎక్కడికి తీసుకెళ్తున్నా అనుకుంటున్నారా? అదేనండి, ది ఫేమస్ నూతక్కి బిర్యానీ పాయింట్కి అయితే తీసుకెళ్తున్నాను. మీలో ఎంతమందికి నూతక్కి బిర్యానీ ప్లేస్ అంటే తెలుసు? ఒకవేళ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నూతక్కి విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా రోడ్డుకి అటు ఇటు ఎక్కడ చూసినా కూడా మనకి బిర్యానీ పాయింట్స్ కనిపిస్తూనే ఉంటాయి. బిర్యానీ బ్యానర్లు అయితే ఎక్కడ చూసినా అవే ఉంటాయండి. అను బిర్యానీ పాయింట్, రసూల్ బిర్యానీ పాయింట్, సుబానీ బిర్యానీ పాయింట్. ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళే ప్లేస్ సుబానీ బిర్యానీ పాయింట్కి. చాలా ఫేమస్ ఇక్కడున్న వాటిలో. అఫ్కోర్స్ అన్ని బిర్యానీ పాయింట్స్ ఫేమసే, కానీ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఎక్కువ మంది సుబానీ బిర్యానీకి అయితే వెళ్తారండి. పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇది వీళ్ళ మెన్యూ కార్డు. అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అన్నీ బాగుంటాయి. ఇది ఎక్కువ హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ ఎక్కువ పార్సిల్స్ మాత్రమే తీసుకెళ్తారండి. తక్కువ మంది కూర్చొని లంచ్ అయితే చేస్తారు ఇక్కడ. ఇదిగోండి, ఇలా ప్యాకింగ్ అయితే ముందుగానే చేసేసుకొని పెట్టేసుకుంటారు. ఇది వాళ్ళ కిచెన్ అండి. ఇది ఇక్కడే అన్నీ తయారు చేస్తారు. అన్ని వెరైటీస్ ఇక్కడి నుంచే వస్తాయండి మనకి. ఇది వచ్చేసి ప్యాకింగ్ సెక్షన్. అండ్ వీళ్ళ ప్రత్యేకత ఏంటో తెలుసా? నార్మల్ రైస్తో బిర్యానీ అయితే చేస్తారండి. ఇక్కడే కాదు, నూతక్కి మొత్తంలో బిర్యానీ పాయింట్స్ అన్నిటిలో కూడా నార్మల్ రైస్తోనే చేస్తారు. నేను కూడా నా ఆర్డర్ని అయితే తీసేసుకున్నాను. ఇంకెందుకు లేట్, ఇంటికి వెళ్ళిపోయి ఆర్డర్ని అయితే ఓపెన్ చేసేద్దాం. నేను తీసుకున్నవి 2 బిర్యానీ ప్యాకెట్స్ అండి. ఒకటేమో ఫ్రై కర్రీ, ఇంకొకటేమో చికెన్ కర్రీ, నార్మల్ కర్రీ అది. దాంతోపాటు మనకి సాంబార్ని అయితే ఇస్తారు, అలాగే ఆనియన్స్ని. అండ్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఏంటంటే గ్రేవీ కర్రీ ఇస్తారండి. చికెన్ గ్రేవీ కర్రీ అల్టిమేట్గా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు అయితే తప్పకుండా టేస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఫేమస్ ఇంకోటి గోంగూర అయితే ఇస్తారండి. గోంగూర పచ్చడి టైప్, అది కూడా సూపర్గా ఉంటుంది. మా దాంట్లో ఎందుకో మిస్ అయింది. అది కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. చికెన్ ఫ్రై చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో? నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది. అండ్ వీళ్ళ ఫేమస్ ఏంటంటే చికెన్ గ్రేవీ అండి. ఆ చికెన్కి ఉన్న గ్రేవీ అయితే ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా మంచి అరోమా అయితే వస్తుంది. స్మెల్ కూడా భలే ఉంటుందండి. అండ్ బిర్యానీ రైస్ చూసారా, నార్మల్ రైస్తోనే చేస్తారండి, కానీ చాలా బాగుంటుంది. మేమైతే ఫుల్గా లాగిచ్చేసాము ఈ బిర్యానీని. అండ్ బయట కూడా స్టాల్స్ పెడుతూ ఉంటారు. మీకు ఐడియా ఉందో లేదో కానీ, నూతక్కి బిర్యానీ స్టాల్, నూతక్కి బిర్యానీ స్టాల్ అని. కానీ ఇక్కడ వచ్చినంత టేస్ట్ అయితే బయట విజయవాడలో పెట్టే స్టాల్స్లో అయితే రాదు. ఈ టేస్ట్ మాత్రం మీరు కన్ఫామ్గా నూతక్కి బిర్యానీ పాయింట్లోనే టేస్ట్ చేయాలండి. అప్పుడే మీకు ఒరిజినల్ టేస్ట్ అయితే వస్తుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బిర్యానీని అయితే హ్యాపీగా తినేసాము. ఇది నూతక్కి అంటే తాడేపల్లి నుంచి ఒక ½ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది. ఫ్రై పీస్ కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇలా అంటుంటే అలా వచ్చేస్తుంది ముక్క కూడా. చాలా టెంప్టింగ్గా ఉంది కలర్ కూడా. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.